వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మాట్లాడడానికి వచ్చాం. అసలుకి హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మనందరు కూడా హెయిర్ అంటే జెండర్ పక్కన పెడితే ఈవెన్ పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ మధ్యకాలంలో హెయిర్ బాగా మంచి గ్రోత్ రావాలి అంటే బయోటిన్ ఎక్కువ మోతాదులో వాడేస్తున్నాం. హెయిర్ గ్రోత్ కూడా కొంతమందికి విపరీతంగా కూడా వస్తుంది. కానీ ఆ బయోటిన్ ఎవరు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలు కూడా వాడేస్తున్న పరిస్థితుల్లో ఎన్నో కూడా చూస్తున్నాం. సో ఒక్కసారి మనం బయోటిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ మనతోటి డెర్మటాలజీ డాక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి కావ్య గారు. ఏంటి మేడం, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బయోటిన్ బయోటిన్ ఇదే వినిపిస్తుంది. అంటే హెయిర్ కన్సర్న్స్ ఎక్కువైపోయాయి. తర్వాత హెయిర్ కన్సర్న్స్ ఎక్కువైపోయేసరికి ప్రతి ఒక్కరు ఆన్ దేర్ ఓన్ సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. బయోటిన్ అనేది అంటే చాలా కామన్గా ఇప్పుడు మీరు బయోటిన్ అంటున్నారు, నువ్వు 5th క్లాస్ అమ్మాయిని అడిగినా కూడా బయోటిన్ చెప్తుంది. ఒక ఓల్డ్ ఏజ్ 50 years అమ్మాయి వాళ్ళని అడిగినా కూడా బయోటిన్ అంటున్నారు. సో ఏమైపోయిందంటే ఒక అవేర్నెస్ అనమాట అందరిలో, బ్యూటీ అవేర్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్, నేను అందంగా ఉండాలి, నా హెయిర్ బాగుండాలి, ఇవన్నీ అందరిలో పెరిగిపోయినాయి. సో అంటే ఒక ఓల్డ్ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎంతగా వాళ్ళ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అపియరెన్స్ మీద ఇంపార్టెన్స్ వచ్చింది. సో ఎలా వస్తారు, చిన్నగా నిన్న 12 years అమ్మాయి వచ్చింది, మేడం నా గ్లాసీ స్కిన్ కావాలి, నాకు ఒక హెయిర్ అంటే ఒక 12 years అమ్మాయి నోట్లో నుంచి గ్లాసీ స్కిన్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? అసలే 12 years, జస్ట్ 12 అయిపోయి 13 అంతే. అమ్మాయి బర్త్డే అయిపోయిందంట 2 days బ్యాక్. అంటే నేనే షాక్ అయ్యాను అనమాట. నీకెంత ఎలా తెలుస్తుంది అమ్మాయి అని అంటే, ఎలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇవన్నీ అనమాట. అంటే పిల్లలకి మనకు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా యాక్సెస్లోకి వచ్చేసాక రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో ఇంకొకటి ఏంటి, ఆన్లైన్లో మనకు అన్ని అవైలబుల్. బయోటిన్ అని కొట్టగానే సో మెనీ ప్రొడక్ట్స్ విల్ కమ్, దే విల్ ఈజీలీ ఆర్డర్ కదా. సో వెంటనే వచ్చేసింది, ఒక వన్ డేలో వచ్చేసింది ఆర్డర్, దే ఆర్ టేకింగ్ అనమాట. కానీ ఇవి ఎంతవరకు కరెక్ట్? అసలుకి ఎవరికి సజెస్ట్ చేస్తారు మేడం ఈ బయోటిన్? యాక్చువల్గా బయోటిన్ అనేది ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్, మనం B7 అంటాం. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బయోటిన్ మన ఇంటెస్టైన్లోని బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసేస్తుంది. మన డైట్ సప్లిమెంట్స్ అంటే బయోటిన్ అనేది మామూలుగా ఎగ్గులో, మీట్లో, నట్స్లో, సీడ్స్లో, వాట్ నాట్ వెజిటబుల్స్ అన్నిట్లో ఉంటుంది. సో వీఆర్ టేకింగ్ డైలీ లెగ్యూమ్స్, మీట్, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్. సో మనకి డెఫిషియన్సీ అనేది వెరీ రేర్. అదర్వైజ్ ఏముంటాయంటే కొన్ని ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం, అంటే బయోటిన్ లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అవ్వని వాళ్ళకు మాత్రమే మనం బయోటిన్ ఇవ్వాలి. యాక్చువల్గా ఈ బయోటిన్ అనేది టు బి ఫ్రాంక్ మేము కూడా ఎక్కువగా ఎవరికి ప్రిస్క్రైబ్ చేయం. ఓకే, సో మాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. అంటే బయోటిన్ డెఫిషియన్సీ అనేది చెప్తున్నాను కదా, చాలా రేర్ కండిషన్. డెఫిషియన్సీ అనేది వెరీ రేర్. కాకపోతే అంటే మేము మా వరకు డెర్మటాలజీకి వచ్చే వరకు స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ అంటే బ్రిటిల్ నెయిల్స్ ఉన్న వాళ్ళలో, కొంచెం ఫ్రిజీ హెయిర్, ఫ్రిజీ అంటే మనం కూమ్ చేసినా దిగదు మేడం అని వస్తారు కొంతమంది, అటువంటి ఫ్రిజీ హెయిర్. తర్వాత బ్రిటిల్ నెయిల్స్, కొన్ని చూస్తే నెయిల్స్ అన్ని రఫ్గా డ్యామేజ్డ్ నెయిల్స్ ఉంటాయి, అటువంటి వారికి రికమెండెడ్. అంటే డైలీ మనకు చాలా తక్కువగా 3 mg అంటే పర్ డే అవసరం, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదనమాట. దట్ విల్ అవర్ బ్యాక్టీరియా హ్యాపీగా ప్రిస్క్రైబ్ అంటే ప్రొడ్యూస్ చేస్తే మన డైట్ సఫిషియెంట్గా ఉంటుంది. కొంతమందికి కొన్ని డిజార్డర్స్లో, అంటే మనం అసలు మెటబాలిక్ డిజార్డర్స్, హెయిర్కి స్కిన్కి సంబంధమే లేదు, వాటిలో ఇవ్వాలి. అవి రేర్, మేము కూడా చూడలేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ బ్రిటిల్ నెయిల్ వాళ్ళకి కూడా సర్టెన్ డ్యూరేషన్ వీ విల్ గివ్, ఒక 2 months 3 months. అదర్వైజ్ నెయిల్స్కి అయితే కొంచెం ఎక్స్టెండెడ్గా 6 months అలా ఇస్తాం, అంతే తప్ప ఇట్స్ ఏ కంటిన్యూస్గా డైలీ వేజెస్లో వేసుకునే అది వైటమిన్ అయితే కాదు. కాకపోతే ఎందుకు వైటమిన్ వేసుకున్నా అంటే ఏమీ అవ్వట్లేదు అంటే, ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్, ఇట్ విల్ ఈజీలీ గెట్ ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్. ఓకే, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే బయోటిన్ ఎంత ఎక్సెసివ్గా వేసుకున్నా ఏం అవ్వట్లేదు. కానీ బయోటిన్ ఎక్సెస్, వాట్ హ్యాపెన్స్, బయోటిన్ ఎక్సెస్ అంటే ఎనీ వైటమిన్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఎక్సెస్, నాజియా, వామిటింగ్, డయేరియాలు, అబ్డామినల్ క్రాంప్స్, ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యంగ్ జనరేషన్స్ చాలా మంది బయోటిన్ పైనే ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ లో మొత్తం కోట్ల రూపాయల వ్యాపారం కూడా నడుస్తుంది. అసలు డెర్మటాలజీ కన్సల్టెన్సీ లేకుండానే. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ఆల్మోస్ట్ ఆల్ క్లయింట్స్, మనం పేషెంట్స్ అనం, క్లయింట్స్ అంటాం. అంటే వీళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూస్ లేదు. సో ఆల్మోస్ట్ వెరీ రేర్లీ విల్ హీర్ దట్ మీరు ఇవ్వండి అని, ఐఎమ్ ఆల్రెడీ టేకింగ్ మేడం, ఐ హ్యావ్ అని చెప్పేసి ఇలా బాటిల్స్ మన ముందు పెట్టేస్తారు అనమాట. అంటే సిన్స్ వెన్ ఆర్ యూ టేకింగ్ అని అడిగామనుకోండి, ఎన్నో మంత్స్ ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది మేడం అందుకే వేసుకుంటున్నాను. సో వేసుకుంటే నాకు లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది, వేసుకోకపోతే రావట్లేదు. అంటే ఒక టైప్ ఆఫ్ ఎలా అయిపోయిందని అంటే పిల్లల్లో
బయోటిన్ వేసుకుంటేనే హెయిర్ వస్తుంది, లేకపోతే లేదు. బయోటిన్ అనే వర్డ్, సో హెయిర్కి బయోటిన్ ఒకటే సరిపోతుందా? సో వీ నీడ్ ఎవ్రీథింగ్. అదే చెప్తాను అనమాట. బయోటిన్ అనేది ఒక్కటి సరిపోదు నాన్న. ఇప్పుడు ఒక వాల్ మనం కావాలి అంటే బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి, శాండ్ కావాలి. అలాగే హెయిర్ ఈజ్ ఎ స్ట్రక్చర్, ఇట్ ఈస్ మోస్ట్లీ కంటెంట్ ప్రోటీన్. తర్వాత ఇవన్నీ మిగిలిన రిక్వైర్మెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో అలా చెప్పి వాళ్ళని మేము చెప్తూ ఉంటాం, వాడొద్దు వాడొద్దు వాడొద్దు. సో యంగ్ గా ఉన్నప్పుడు ఓకే, కానీ ఒక్కసారి సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఈ బయోటిన్ వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది కదా? వస్తాయి డెఫినెట్లీ. ఏంటంటే ఇప్పుడు బయోటిన్ మనం ఒకవేళ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక సమ్ టెస్ట్ల కోసం వెళ్తాం, ల్యాబ్ టెస్ట్. మెయిన్గా బయోటిన్ ల్యాబ్ టెస్ట్లో ఇంటర్ఫియర్ అవుతుంది. అంటే మనకు మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకుంటారు, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. అంటే వీ కాంట్ డిసైడ్ వెదర్ యూ హ్యావ్ హైపో ఆర్ హైపర్ థైరాయిడ్, వైటమిన్ డి లెవెల్స్. ఇంకా చెప్పాలంటే ట్రోపోనిన్ అని ఉంటుంది మెయిన్గా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో. అంటే వీటన్నిటిలో మనం మిస్గైడ్ అయిపోతాం. వెన్ వీఆర్ టేకింగ్ బయోటిన్ దీస్ రిపోర్ట్స్ విల్ బి అబ్నార్మల్. సో మనం అదొకటి చెక్ చేసుకోవాలి. అంటే బయోటిన్తో ఎక్సెసివ్ బయోటిన్ కాజెస్ ఆల్సో హెయిర్ లాస్. హెయిర్ లాస్ ఉంటుంది, బ్రిటిల్ హెయిర్, మళ్ళీ రివర్స్లో బ్రిటిల్ హెయిర్ వస్తుంది, యాక్ని ఇంక్రీజ్ అవుతాయి, పింపుల్స్ కూడా వస్తాయి. సో మనం ఇవన్నీ వాళ్ళకు అంటే వాళ్ళు యూజ్ చేశాక మనం చెప్తే కానీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ అని వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఓకే నాకు రెగ్యులర్గానే వస్తున్నాయి, దే ఫీల్ లైక్ దట్. నాన్న బిఫోర్ బయోటిన్ అంటే హ్యాడ్ యూ అంటే ఎనీ టైమ్ హ్యాడ్ ఎనీ యాక్ని అని అడిగితే అప్పుడు దెన్ దే విల్ టెల్ యూ హ్యాడ్ యాక్ని అంటే నో మేడం, దెన్ యూ స్టాప్ సింప్లీ, దెన్ యూ విల్ నో ఇట్ ఈస్ దిస్ సింప్లీ బికాస్ ఆఫ్ బయోటిన్. సో ఈవెన్ బయోటిన్తో ఐ హ్యావ్ సీన్ వన్ ర్యాష్ ఆల్సో, వన్ కేస్ ఆఫ్ ర్యాష్, స్కిన్ ర్యాష్. అంటే వెరీ రేర్ నాన్న, మనం ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చూడం. ఎందుకంటే అంటే లైక్ నాట్ లైక్ అదర్ వైటమిన్స్ లైక్ ఏడిఈకే, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్. దానివల్ల వీళ్ళు ఎలా తీసేసుకుంటూ ఉన్నారు, మనకు సైడ్ ఎఫెక్ట్స్ చూడడానికి టైం పడుతుంది అంతే. కానీ యంగ్ పేషెంట్స్ ఆర్ ఓకే, ఎల్డర్లీ దెన్ ఇట్ విల్ బి టఫ్. సో డెఫినెట్గా బయోటిన్ అనేది రెగ్యులర్గా యూస్ చేసే వైటమిన్ కాదు. సో పెద్దలో యంగ్స్టర్స్ అయితే కొంతవరకు ఓకే ఏం చేస్తున్నారు అనేది తెలుసు, కానీ పెద్ద వాళ్ళు పిల్లలకు కూడా బయోటిన్ అనేది వేస్తున్నారు. ఏంటి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అలా అయిపోయింది కదా, సోషల్ మీడియాను ఓపెన్ చేసేసాయి. ఎలా అంటారు అనమాట, యూ టేక్ ఫర్ హెయిర్, యూ టేక్ దిస్ సీరమ్, దిస్ టాబ్లెట్, దిస్ షాంపూ, దిస్. అంతే. ఎంతవరకు జెన్యూన్ అది డూ యూ నో? తెలియదు. అది మాట్లాడే పర్సన్ ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? అతను ఎవరు? ఎంబీబీఎస్ డాక్టరా, బీడీఎస్ డాక్టరా, ఆయుర్వేదికా, హోమియోపతియా, సింప్లీ బ్యూటీషియనా? నోబడీ నోస్. అసలు వాళ్ళ క్రెడెన్షియల్ ఏంటి? యూ షుడ్ ఎంక్వైర్ ఫస్ట్. అంటే వెన్ యూ ఆర్ అంటే ఫాలోయింగ్ వన్ పర్సన్, హూ ఈజ్ హీ టు టెల్? కాదు కదా. ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఏ డెర్మటాలజిస్ట్, నాకు ఒక ఈఎన్టీ ఇష్యూ వచ్చింది, ఐ వోంట్ టేక్ ఎనీ ఇయర్ డ్రాప్స్. ఇనిషియల్ ఐ విల్ కన్సల్ట్ ఏంటి డాక్టర్, ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ విల్ టేక్ మెడికేషన్. యూ ఆల్సో అంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ కన్సల్ట్ సర్టన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్, దెన్ ఓన్లీ యూ టేక్, డోంట్ టేక్ అన్నెసెసరీ మెడికేషన్. అదొకటే ఇంపార్టెంట్. బయోటిన్ ఒకటే కాదు నాన్న, ఇప్పుడు అన్ని సీరమ్స్ కానీ, షాంపూస్, సన్ స్క్రీన్స్ అన్నిట్లో బయోటిన్ ఉందని అలా చెప్పేస్తున్నారు. అలా సన్ స్క్రీన్లో బయోటిన్ ఏంటి? వాట్ ఈస్ ఇట్? మేము కూడా ఎప్పుడు వినలేదు. షాంపూలో కూడా బయోటిన్, సీరంలో కూడా బయోటిన్. ఏంటి అసలు అది? మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంతే. మార్కెటింగ్ సో మెనీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ ఫస్ట్ నువ్వు రియలైజ్ అవ్వాలి. నువ్వు ఇప్పుడు ఇది కాకపోతే రేపు ఇంకొకరు వస్తారు, అది కాకపోతే ఇంకొకరు వస్తారు. ఎక్కడ చేంజ్ రావాలి? మనలో చేంజ్ రావాలి. మనము ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్ ఫస్ట్ యూ షుడ్ రియలైజ్ మీ కిడ్స్ గురించి. వాళ్ళకి ఏంటంటే నువ్వు ఇంటర్నెట్ యాక్సెస్ ఎంతవరకు ఇస్తున్నావు, యాక్సెస్ ఫస్ట్ ఒకటి. తర్వాత నువ్వు వచ్చి నన్ను అడగొద్దు, మా అమ్మాయికి బయోటిన్ రాయండి అని. ఓకే, అంటే అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే మనం ఈ సోషల్ మీడియా నన్ను అడుగుతుంది. ఈ సోషల్ మీడియా ఈ అవేర్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల, రాంగ్ అవేర్నెస్, నాట్ రైట్ అవేర్నెస్, అదొకటి. మ్యామ్ హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అనడానికి లేదు, కానీ ప్రాణం అనడానికి కూడా చెప్పొచ్చు. అంతే కదా. హెయిర్ ఫాల్ పోతే ప్రాణం పోతుంది, హెయిర్ ఫాల్ వచ్చింది అంటే ఇంకా ప్రాణం. డిప్రెషన్లో ఉండిపోతారు పేషెంట్. ఫస్ట్ మనం వాళ్ళని కౌన్సిల్ చేయగలగాలి. ఎందుకంటే హెయిర్ సైకిల్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 months ఉంటుంది. అంటే మనకి హెయిర్ రావడానికి టైం పడుతుంది అనమాట. మనం మెడిసిన్ ఇవ్వగానే వెంటనే హెయిర్ అయితే ఏమీ రాదు. ఓకే, అలా అన్నప్పుడు ఏంటంటే ఆ హెయిర్ ఫాల్ తట్టుకునే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి వాళ్ళకి. అంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ హెయిర్ ఫాల్, నీ విషయంలో ఏం జరిగింది, సో నీకు హెయిర్ రావడానికి ఎంత టైం పడుతుంది, సో దీస్ ఆర్ అంటే ఇవన్నీ మనం చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేయగలగాలి. లేకపోతే ఏంటంటే మేడం ఇచ్చేసారు, నాకు నెక్స్ట్ మంత్ కల్లా ఇంత పెద్ద హెయిర్ వచ్చేస్తుంది అంటే వెరీ టఫ్. అంటే ఈజీగా ఒక 1 to 2 centimeters per month పెరుగుతుంది. సో నువ్వు బయట వేసుకోగానే ఇంత లాంగ్ హెయిర్ వచ్చేసిద్దా? రాదు కదా. అట్లాగే చెప్తున్నారు కదా మేడం క్లినిక్స్లో. అలాగే చెప్తారంట. అలా చెప్తే నువ్వు వేసుకున్నాక
నువ్వు సఫర్ అయ్యాక కదా నీకు తెలిసేది. యూనో ఓన్లీ ఒక హైలీ ఇంపాసిబుల్ అసలు లాంగ్ హెయిర్ విత్ ఇన్ 1 month లో పెరగకపోవడం అలా అనేది. ఎలా ఇంపాసిబుల్? మీకు వచ్చేస్తుంది లాంగ్ హెయిర్ ఈ ఏమో రోజు మేడం, నుంచి మీరు నేనైతే బయట ఎప్పుడు స్టార్ట్ చేయండి, స్టార్ట్ 1 month లో చేయలేదు. వచ్చింది అని చూద్దాం. రాదు నాన్న, ఇంత లాంగ్ హెయిర్ అనేది అంటే సో 1 సెంటీమీటర్ ఇంత హెయిర్ పెరగడానికైనా మనకి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టుద్ది. 1 year. 1 year. చిన్న యంగర్ జనరేషన్ అంటే యంగ్ కిడ్స్లో కొంచెం తొందరగా, నా ఏజ్లో అనుకోండి ఇంత పెరగడానికి ఒక 1 year అయినా పట్టుద్ది. ఓకే, మళ్ళీ అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా డెఫినెట్గా. ఓకే, సో అంటే అదే అంటున్నాను అనమాట. అంటే ఏది దీని మీద హైప్, హెయిర్ గ్రోత్ అనగానే ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట, బయటని వేసుకోగానే హెయిర్ వస్తుందని అంటే రావట్లేదు. కానీ మేడం హెయిర్ ఫాల్ అయితే కొంచెం తగ్గింది అంటే హెయిర్ ఫాల్ తగ్గిందని ఎలా చెప్తారంటే అది కూడా చెప్తాను చూడండి. కొంతమందికి హెయిర్ లాస్ స్ట్రెస్ రీజన్ అయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ రీజన్ అయి ఉండొచ్చు. సో ఆటోమేటిక్గా అవి రెక్టిఫై అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రికవర్ అయిపోతుంటారు ఓ 3 monthsలో. నీకు కూడా చిన్న చిన్న మైల్డ్ హెయిర్ ఫాల్, ప్రతి హెయిర్ ఫాల్కి నువ్వు డాక్టర్ని కన్సర్న్ అవ్వవు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ నాట్ గెట్టింగ్ కంట్రోల్, అప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తాయి, కొంచెం ఎక్కువ అవర్స్ చదువుతారు, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఒక 40-50 days తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది. అప్పుడు మీరు అంటే అది మనం ఏం చేసినా చేయకపోయినా సెట్ అయిపోతుంది. నువ్వు బయటని వేసుకుని దీనివల్లనే అది ఆగిపోయింది అనకూడదు. ఓకేనా, ఓన్లీ కొన్ని డెఫిషియన్సీస్ కొన్ని ఉండడం వరకు మేము రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నా కూడా, అదర్ వైటమిన్ B12, వైటమిన్ D డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ ఇవి ఉన్నప్పుడు మేము రీప్లేస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం రీఅష్యూరెన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ ఉంది ఫ్యామిలీలో, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, డెఫినెట్గా స్ట్రెస్కి ఆమె షీ విల్ లూజ్ హర్ హెయిర్, మంచిగా ఆటోమేటిక్గా 70-80% అయితే ఊడిపోద్ది. కానీ షీ విల్ బి బ్యాక్, అంటే దట్ హెయిర్ ఎంటైర్ హెయిర్ విల్ బి బ్యాక్ అంతా కొంచెం సెటిల్ అయిపోయాక. ఇప్పుడు వస్తుంది ఒక 1 year పడుతుంది అనుకోండి, కానీ హెయిర్ ఫాల్ మాత్రం 3 months 4 monthsలో తగ్గిపోతుంది మెల్లగా ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తే. కానీ నువ్వు మళ్ళీ ఆ రీగ్రోత్ అవ్వాలంటే మినిమం 1 year ఆఫ్ పీరియడ్. 1 yearకి నీకు కొంచెం పోనీ వరకు వస్తుంది నాన్న, అంతే. సో అందుకనే స్ట్రెస్ లేకుండా కొంత ట్రై చేయడమే బెటర్ ఏమో, ఉన్న హెయిర్ రావడానికి అంత టైం పడుతుంది అంటే. అందుకే అన్నింట్లో ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ హెయిర్ అని కాదు, అన్ని వాటికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు స్ట్రెస్ కానీ అంటే ఎంతవరకు ఓకే, మన డైలీ రొటీన్ అనేది కొంచెం స్ట్రెస్ఫుల్ అటు ఇటు ఉండొచ్చు, కానీ ఎంతవరకు తీసుకుంటున్నాను ఆ స్ట్రెస్ లెవెల్స్ని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అంటే డైలీ నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి నీ స్ట్రెస్ లెవెల్స్ని. కానీ కొన్ని వస్తాయి అంటూ వచ్చేసినప్పుడు అవి కొన్ని హెయిర్ ఫాల్ ఉంటాయి అన్నమాట, కానీ అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. మేడం ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా చూస్తున్నాం, వైట్ హెయిర్. అవును, ఏంటి పిల్లల్లో కూడా వైట్ హెయిర్ ఏంటి? ఫస్ట్ క్లాస్ చదివే పిల్లల్లో కూడా హెయిర్ ఎలా చూస్తే, వెదర్ గర్ల్ ఆర్ బాయ్ చూస్తే వాళ్ళలో కూడా వైట్ హెయిర్స్ అక్కడక్కడే కనిపిస్తున్నాయి. అంటే నన్ను ఇప్పుడు మేము అది చెప్తాను, అంటే దీన్ని ఏమంటామంటే ప్రిమెచ్యూర్ క్యానైటిస్ అంట, వైట్ హెయిర్ అనమాట. అంటే మేము యూజువల్గా దానికి మెయిన్గా ఒక జెనెటిక్ కండిషన్ ఒకటి. జెనెటిక్ అంటే పేరెంట్స్కి ఆల్రెడీ ఎర్లీ ఏజెస్లో వైట్ హెయిర్ ఉందనుకోండి, పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటికి మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు. కానీ అదర్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీస్ కానీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ, ఈవెన్ థైరాయిడ్ హార్మోన్ డిస్ఫంక్షనింగ్, వీటిల్లో కూడా మనం వైట్ హెయిర్ చూస్తాం. ఓకే, చూసినప్పుడు అవి కరెక్ట్ చేసుకుంటాం. కానీ ఒకవేళ జెనెటికల్గా కొంతమందికి ఉంటాయి ఎర్లీ, మనకు అంటే నాకు 9th క్లాస్లో ఉండే మేడం మా వాడికి తొందరగా వచ్చింది, లేకపోతే నాకు డిగ్రీలో వైట్ హెయిర్ వచ్చింది మా వాడికి 10th క్లాస్లోనే వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అంటే అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కొంచెం కలర్స్ అవి వాడుతున్నారు. అవును, మన హెయిర్ డై అంట, హెయిర్ కలర్స్, అంటే బ్లాక్ కాకుండా ఆల్ రెయిన్బో కలర్స్ అన్ని చూసేస్తున్నాం. అటువంటివి వాడతారు చాలా మంది. ఈ రోజు ఒక కలర్ ఉంటుంది, రేపు ఇంకో కలర్ ఉంటుంది. ఓకేనా, బ్లీచ్ చేస్తుంటారు. బ్లీచ్ చేయాలి కదా హెయిర్ని. ఇప్పుడు హెయిర్ మీద కలర్ రావాలంటే బ్లీచ్ చేసి వేయాల్సి వస్తుంది. బ్లీచ్ చేసినప్పుడు డెఫినెట్గా హెయిర్ క్యూటికల్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. అప్పుడు అది బ్రౌన్ షేడ్లోకి వెళ్ళిపోవడము, హెయిర్ డ్యామేజ్ అవ్వడము, హెయిర్ ఫాల్, మీరు చెప్పే వైట్ హెయిర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో అవి కాకపోతే చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ అంటే పాప మా పిల్లలు అంటే ఎదర్ డెఫిషియన్సీస్ ఆర్ జెనెటిక్, మనం చెక్ చేసుకోగలం. ఓకే, సో అంటే వైట్ హెయిర్ వచ్చేసరికి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఆ వైట్ హెయిర్ ని తీసేయడమా లేదంటే దానికి ఇంకొక కలర్ వేయడమా ఆలోచిస్తారు తప్ప నిజంగా అది హెల్త్ ఇష్యూస్ తో వస్తున్నాయి అనే రూట్ కాజ్ ఎంతమంది ఉన్నారు? అంటే ఈ మధ్యలో మాత్రం వస్తున్నారు నాన్న, చెప్పకూడదు కానీ చాలా మంది, ఈవెన్ సో మెనీ పీపుల్ విల్ కమ్, ఈవెన్ 1 or 2 ఉన్నా వస్తున్నారు. వస్తారు కాకపోతే దే విల్ ప్లక్. మీరు అనేది 100% కరెక్ట్. వస్తారు కానీ ప్లక్ చేస్తారు. అంటే అది ప్లక్ చేశాక మళ్ళీ రాదేమో అని వాళ్ళ ఉద్దేశం. ప్లక్ చేస్తే ఎక్స్టర్నల్ థింగ్ కాదు కదా, దట్ ఈస్ ఇంటర్నల్ థింగ్. అంటే వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అని అంటే దానికి మెలనిన్ పిగ్మెంట్ అనేది రావట్లేదు ఆ వైట్ హెయిర్కి. మనకు స్టెమ్ సెల్స్ ఉంటాయి హెయిర్లో, ఆ స్టెమ్ సెల్స్ నుంచి మనకు మెలనోసైట్స్ అనేవి హెయిర్కు అందుతూ ఉంటాయి అన్నమాట. సో మనకు అక్కడ మీకు లోపల నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు పైన ప్లక్ చేస్తే వైట్ హెయిర్ రాకుండా ఎలా ఉంటుంది? అలా అంటే అది అలా అప్పటి నుంచి ఎప్పట్లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, అవి ప్లక్ చేసేసేయండి వైట్ హెయిర్ అని చెప్తుంటారు. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది,
ప్లక్ చేస్తే ఎక్కువ వచ్చినాయి మేడం అవును, వైట్ హెయిర్, అది అలా పాసిబుల్. ఏముండదు, అట్లా ఏముండదు, అలా ఎలా ఉంటుంది. అంటే అంటుంటారు నిజంగా, అమ్మో ఒక్క హెయిర్ ని తీసేస్తే మళ్ళీ అదే ప్లేస్ లో ఒక 4 నాలుగు హెయిర్స్ పేర్లు వచ్చేస్తాయి. అలా అలా ఏముండదు నాన్న. ఇవే రీజన్స్ అంటే జెనెటిక్, నేను అది చెప్తాను. జెనెటిక్ అంటే మీకుందా, ఫస్ట్ వీ విల్ ఆస్క్, లేటర్ ఆన్ ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేసి మన డెఫిషియన్సీ, మోస్ట్లీ పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్ ఉంటుంది. అదర్వైజ్ సమ్ టైమ్స్ థైరాయిడ్, ఇది కామన్గా ఉంటుంది. వైటమిన్ B12 కానీ డి కానీ, ఈ కామన్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకుంటే చాలా వరకు బెటర్ అవుతారు. ఓకే. ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వరు. అదర్వైజ్ ఎవ్రీ కిడ్, అందుకే వాళ్ళకి డైట్ మనం అడ్వైస్ చేస్తాం. పిల్లలు ఎంతమంది పిల్లలు ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో? తీసుకోవట్లేదు. స్విగ్గీ, జొమాటో. అంతే, జొమాటో, అదే కావాలి అందరికీ. అంటే డైట్ చెప్పడము అవనేది కూడా ఇంట్లో మనం కూడా, నేను అదే చెప్తాను అనమాట. ఈవెన్ ఫర్ మై కిడ్స్ వాట్ ఐ సే, ఇన్ ఏ వీక్ 6 days యూ ఫాలో స్ట్రిక్ట్లీ బ్యాలెన్స్డ్ డైట్, 1 day యూ కెన్ చీట్, ఐల్ సే అనమాట. నేను అదే చెప్తాను. ఈవెన్ ఫర్ మై పేషెంట్స్ ఆల్సో, నా దగ్గరికి వచ్చే పిల్లలందరికీ అదే చెప్తాను. నువ్వు మొత్తంగా తినొద్దని చెప్పట్లేదు, 6 days స్ట్రిక్ట్గా ఫాలో, 1 day యూ కెన్ చీట్ అని చెప్తాను. అంటే మరి పిల్లలు అలా నువ్వు చాక్లెట్ తినకు, బిస్కెట్ తినకంటే ఊరుకోరుగా, అలా చేసుకున్నాను. కానీ పిల్లలు ఏమైపోయిందంటే డైలీ మోస్ట్లీ పేరెంట్స్ వర్కింగ్ ఉంటారనుకోండి, మొబైల్ ఇంట్లోనే ఉండిపోతుంది. ఆర్డర్ అంతే, మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్కి కూడా అంత ఆర్డర్. ఎక్కడ వస్తున్నాయి మీకు వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫుడ్ ఎక్కడ ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కడ పోయింది? సో దానివల్ల డెఫిషియన్సీస్ అనేవి మెయిన్గా వైటమిన్స్, ఈ డెఫిషియన్సీస్ వల్లనే మనకు వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. డన్. సో ఏంటి మేడం, ఈ మధ్యలో హెయిర్ ప్రోడక్ట్స్ అంటే ఎన్ని వందలు వేలు రూపాయలని అట్లా పర్చేస్ చేసేసి ఇస్తున్నారు. అందులో సీరమ్స్ అని, హెయిర్ మాయిశ్చరైజర్స్ అని, సో హెడ్ బాత్ చేసే ముందు ఒక క్రీము, హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక క్రీము. అంటే ఇవన్నీ అప్పట్లో ఏమీ చూడలేదు. తలకు ఆయిల్ పెట్టుకోవడం, స్నానం చేసేయడం, లేదంటే మళ్ళీ ఒక 1 day ఆగి, ఇదంతా చూసాం. కానీ ఏంటి ఈ క్రీమ్స్, సీరమ్స్ ఎంతవరకు మనం నమ్మొచ్చు వాటిని? అంటే ఎవరైనా సరే నాన్న ఆన్ దేర్ ఓన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే నా దగ్గరికి వస్తారు, ఇంత ఉంటున్నాయి, ఒక లిస్ట్ ఆఫ్ మెడికేషన్ బ్యాగ్ తీసుకొని వస్తారు అని ఇలా పెడుతూ ఉంటారు అనమాట. ఒక 8 to 10 ఆన్ ద టేబుల్. అంటే వాళ్ళంతా కూడా ఈ 15 to 20 years ఆఫ్ ఏజ్. కొంచెం 20 క్రాస్ అయ్యాక కొంచెం రియలైజేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ 15 to 20 వాళ్ళు చాలా అసలు టెండర్ ఏజ్ గ్రూప్ అనమాట. ఏది కనిపించినా అది పెట్టేస్తే బాగా అయిపోతానేమో అన్న ఫీలింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఒక పింపుల్ వచ్చింది అనుకోండి, పక్కన ఎవరైనా ఉంటే మీకు పింపుల్ వచ్చింది ఏంటి అని అనగానే అది పడిపోద్ది. ఇది ఎలాగైనా తగ్గించుకోవాలి నేను ఇంక రోజు, అంతే. దానికోసం సెర్చ్ మొదలైతే అనమాట. మొదలై 2 సీరమ్స్ వచ్చేస్తాయి ఆన్లైన్. అంటే అలా అన్ని సీరమ్స్, నేను ఏ పేరు చెప్పినా కూడా ఆ సీరం వాళ్ళతో ఉంటుంది. మేడం నా దగ్గర ఏహెచ్ఏ సీరం, ఏహెచ్ఏ బిహెచ్ఏ ఉన్నాయి, ఈ సన్ స్క్రీన్ ఉంది, హైల్రోనిక్ యాసిడ్ ఉంది, నేను రాశాను ఒక టూ క్రీమ్స్ రాశాను అనుకో, మేడం ఇందులో హైల్రోనిక్ యాసిడ్ సీరం ఉందా, వైటమిన్ సి సీరం ఉందా, ఇలా అడిగేస్తుంటారు అనమాట. అంటే అది ఎంతవరకు అవసరం అనేది వాళ్ళకి తెలియదు. ఎన్ని డేస్ వాడాలనే అవగాహన ఉంటుంది మేడం? ఏమీ ఉండదు వాళ్ళకి. లేదు అంటే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఇవి వాడాలి, లేకపోతే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ మోస్ట్లీ నేను ఇది వాడాను చాలా బాగుంది, నువ్వు యూజ్ చేసేసి, అంటే నీ స్కిన్ తన స్కిన్ ఒకట, లేకపోతే ఆ ఫ్రెండ్కి ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. సేమ్ థింగ్ షీ విల్ ఆల్సో ఫాలో. మోస్ట్ ఆఫ్ ద టైం డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఉండవు, ఓన్లీ ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్. ఆన్లైన్ అనమాట, ప్రిస్క్రిప్షన్స్ అనకూడదు, ఆన్లైన్లో ఆ ఇన్స్టాగ్రామ్, లేదంటే ఫ్రెండ్ ఒక నైబర్, అంతే. ఇవి యూజువల్గా వీళ్ళంతా పిల్లలంతా ఫ్రెండ్స్, కొంచెము హౌస్ వైఫ్స్ వీళ్ళంతా నైబర్స్, అంతే. ఇలా అన్ని ఇవన్నీ వాడేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ స్కిన్ డ్రైనెస్, ఇరిటేషన్. తెలియదు కదా పిల్లలకి, వాళ్ళ స్కిన్ అంతా మాయిశ్చరైజింగ్ ఉండదు ప్రాపర్గా. దాని మీద సీరమ్స్ అన్ని పెట్టేస్తే ఇవన్నీ గ్లైకోలిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటి ఇరిటేట్ చేస్తాయి పిల్లల్ని. ఇరిటేషన్ అయిపోయి మళ్ళీ మంట వచ్చేస్తాయి. ఒక్కోసారి యాక్ని బ్రేక్అవుట్స్ అయిపోతుంటాయి ఆ ఎక్సెసివ్ యాక్నీతో. మనం వాళ్ళని నార్మల్ స్కిన్ తీసుకురావడానికే టైం పడుతుంది, ట్రీట్మెంట్ తర్వాత ఈ ఇరిటేషన్, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి. ఇంకా ఎలా వస్తున్నాయి ఈ మధ్య, కొంతమంది కార్బన్ పీల్ చేసుకొని వచ్చాడు ఒక అబ్బాయి. అవును, ఈ మధ్యలో కార్బన్ పీల్ చేసేసుకొని సొంతంగా యూట్యూబ్లో చూసి చేసేసుకొని వచ్చేసాడు. అంటే ఇలా అవన్నీ ఏంటి, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టింది, ఇయర్ లోబు నాకు టేర్ అయిపోయింది మేడం, చేయాలని, చేద్దాం తర్వాత అని చెప్పాం. ఆ లోపలనే ఆన్లైన్లో చూసేసి యూట్యూబ్లో ఏదో యాసిడ్ పెట్టేసింది, ఇదంతా బర్న్ అయిపోయింది. అంటే ఇవన్నీ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, ఈజీ టు డోర్ స్టెప్. సో ఏమైపోద్ది, నేను వెళ్ళి కన్సల్టేషన్ అవసరమా అని ఇదొక ఎంటిటీ. ఇంకొక ఈ ఎంటిటీ పిల్లలు ఏంటంటే బ్యూటీ, నేను బాగా కనపడాలి, నేను ఫేర్గా కనపడాలి అనే ఆ ఉద్దేశంతో ఎక్సెసివ్ ప్రొడక్ట్స్ వాడము. ఇలా మేడం ఇక్కడ ఇంకొకటి, ఇన్ జనరల్గా మనం బొగ్గు వాడేది ఐరన్కి ఒకప్పుడు, లేదంటే పొయ్యిలో స్టవ్ మాట. కానీ ఇప్పుడు ఏంటి, ఆ బొగ్గుతో కూడా చార్కోల్ మాస్క్లని, లేదంటే ఇంట్లో మిక్సీ పట్టేసి దాన్ని కూడా వాడేసాడు. అట్లా అంటే చార్కోల్ అనేది మెడికేటెడ్గా యూజ్ చేస్తే పర్లేదు, అంటే ఇన్ఫ్లమేటరీ లీజన్స్కి వీటికి కొంచెం హెల్పింగ్ ఉంటుందన్నమాట. కానీ అది
అండర్ మెడికల్ సూపర్విజన్. యూ కాంట్ యూజ్ ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా యూజ్ చేయకూడదు. అది వాళ్ళకి తెలియదు. అలా చేయడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ప్రతి ఒక్కరంటే ఏదైనా ఒక వర్డ్ అనేది హైలైట్ అయిపోతుంది నాన్న. అయిపోయేసరికి అదే వచ్చేసి అడుగుతూ ఉంటారు, మేడం నాకు ఇది కావాలి, అంతే, నాకు ఇది కావాలి, మీరు ఈరోజు చేస్తారా లేదా, అంతే అంతే. నేను చేయనంటే ఇంకోటి చేయించుకుంటానంటారు. అంటే కోకొల్లలు ఉన్నాయి ఇప్పుడు, బ్యూటీ స్పాలని, బ్యూటీషియన్ క్లినిక్స్ అని ఎక్కడ పోయినా చేసేస్తున్నారు. నేను వద్దంటే వాళ్ళు చేసేస్తారు. అందుకే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అందుకే ఐ విల్ టేక్ మోర్ టైమ్ ఇన్ కౌన్సిలింగ్. అంటే నీకు ఇది ఎంతవరకు అవసరం అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. మనం కూడా నాకు తెలిసి ఇవన్నీ అప్పుడప్పుడు వీళ్ళకు వాళ్ళ కాలేజెస్లో ఒక్కోసారి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది పిల్లలందరికీ కూడా. అంటే ఎంతవరకు బ్యూటీ అనేది ఎంతవరకు, అంటే మంచిగా ఉండాలనుకోండి ఎప్పుడు తప్పలేదు. అదే చెప్తాను, నువ్వు బాగా కనపడాలి, మంచిగా ఉండాలి అంటే వాట్ ఈస్ హెల్తీ స్కిన్ అంతే. అంతేకాని గ్లాసీ స్కిన్ అనే వర్డ్ లేదు. హెల్తీ స్కిన్ అనేది వర్డ్ ఇక్కడ, ఓన్లీ హెల్తీ. నేను అదే చెప్తాను, నువ్వు ఫెయిర్ ఉన్నావా డార్క్ ఉన్నావా అది కాదు, నీ స్కిన్ హెల్తీగా ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఎంత రిక్వైర్మెంటో నేను చెప్తాను, బట్ యూ షుడ్ నాట్ యూస్. అది అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అలా వచ్చిన పిల్లలందరినీ. బట్ స్టిల్ మీరు చెప్పినట్టు ఇది చాలా ఉంది, చాలా రియలైజేషన్ రావాలి సొసైటీలో. రోజు చెప్తూనే ఉంటాం, రోజు వస్తూనే ఉంటారు పిల్లలు. పేరెంట్స్ కూడా కొందరు ఏంటంటే మా అమ్మాయి బాగుండాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ మంది ఏంటంటే మేడం వద్దని చెప్పండి మేడం, ప్లీజ్ వద్దని, నా మాట వినట్లేదు మీరు చెప్పండి, అలా అనే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా. సో అకార్డింగ్ టు దట్ మనం కౌన్సిల్ చేస్తూ ఉంటాం.